హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాస్ ఉమెన్ కిచెన్. ఈరోజు మనం డొమినోస్ స్టైల్ పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలో చూపించే టిప్స్ అండ్ కొలతల్ని ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా పిజ్జాని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా షుగరు అలాగే ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ క్వాలిటీ అనేది బాగుంటే మనకి చక్కగా పొంగుతుంది. సో చూడండి, ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ని యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా పొంగింది. ఇలా పొంగడానికి ఈస్టే మెయిన్ రీజన్ అండి. ఈస్ట్ క్వాలిటీ బాగుంటే మనకు ఇలా చక్కగా పొంగుతుంది, పిజ్జా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా ఒకసారి కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం మైదా పిండిని తీసుకుందాము. మైదా పిండిని ఒక కప్పు వరకు తీసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ని వేయడం వలన మనకి పిజ్జా డగ్ అనేది మంచి టేస్ట్తో పాటు ప్లఫీగా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనిలోకి కొద్దిగా షుగర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ పిండిలోకి ఈస్ట్ వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కంప్లీట్గా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. కాస్త సాఫ్ట్గానే ఉండాలి. సో ఇలా ఒకసారి కలిపేసినాక కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగే దీంట్లోకి బటర్ క్యూబ్ని కానీ మెల్టెడ్ బటర్ని కానీ వేసేసుకొని ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇలా బటర్ వేసి కలపడం వలన మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిండి అంతటిని కలుపుకున్న తర్వాత మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు. ఇలాంటి టిప్స్ అనేవి పిజ్జా చేసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ప్రతి ఒక్క స్టెప్ని కూడా ఎంతో జాగ్రత్తగా చేయాలి. అలా చేసినప్పుడే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కంప్లీట్గా పిండిని కలుపుకున్న తర్వాత 2 చేతుల్లోకి పిండిని తీసుకొని ఒక చేయితో అదిమి పట్టుకొని ఇంకో చేయితో ఇలా ఫ్లాట్గా అనుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఎంత ఎక్కువసేపు కలిపి సాఫ్ట్గా చేస్తామో పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా రావడానికి ఈ స్టెప్ అనేది బాగా యూస్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకుంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. మరొక 2 నిమిషాల పాటు ఇలా అనేసుకొని పిండిని చక్కగా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. సో నేను చూపిస్తాను చూడండి. ఇలా ఒకసారి అనేసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా అనుకుంటూ, అంటే పైనుంచి పిండిని కిందికి ఇలా అనుకుంటూ బాల్ లాగా చేసేసుకోవాలి. ఈ స్టెప్ వరకు రావడానికి నాకు 30 నిమిషాలు టైం పట్టింది. సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కంప్లీట్గా రాసేసుకోండి. కుక్కర్కి కింద పిండి ఇందులో పెడతామన్నమాట, ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి ముద్ద ఉంది కదా, అది కూడా ఇందులో పెట్టేసి దీనిపై నుంచి కూడా ఆయిల్ని అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను, నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇలా కుక్కర్లో పెట్టడం వల్ల గాలి వెళ్ళకుండా మనకి చక్కగా పులుస్తుంది. ఒక గంటన్నర తర్వాత చక్కగా మనకి పులిచిన పిండి అనేది వస్తుంది. మనకి ఇది పులవడంతోనే మనకి తెలిసిపోతుంది పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని. ఇలా పులవడం అనేది మనకు తీసుకునే ఈస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇలా చూడండి, ఇది చక్కగా పులిచింది, ఎంతో సాఫ్ట్గా ఉంది. సో దీనికి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని వాడుతున్నాను. అంటే మక్క పిండి, ఇది మక్కలు ఉంటాయి కదా, మెత్తగా పిండి చేసి ఇలా తీసుకున్నాను. దీన్ని బేస్గా వాడుకోవచ్చు, లేదంటే మామూలు మైదా పిండి అయినా కూడా వాడుకోవచ్చు. ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు మక్క పిండి వాడతారు. సో ఇలా మక్క పిండి కాస్త బరకగా ఉంటుంది, లేదంటే రవ్వ కూడా వాడుకోవచ్చు, లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అయినా వాడుకోవచ్చు. మనకి మక్క పిండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అవైలబుల్గా ఉంటే మక్క పిండే వాడేసుకోండి. సో ఇలా కింద జస్ట్ స్ప్రింకిల్ చేసేసుకొని దానిపైన ఈ పిజ్జా బేస్ లాగా చేసుకోవడానికి ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. నేను ఈ పిండిని ఒకటే పిజ్జాకి చేస్తున్నాను. మీరు కావాలంటే 2గా డివైడ్ చేసి చేసుకోవచ్చు. నేను కాస్త లావుగా ఉండే పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నాను. కాస్త సన్నగా ఉండాలనుకుంటే దీనిలో 2 పిజ్జాలు చేసుకోవచ్చు. పిజ్జా చేయడానికి తీసుకున్న ప్లేట్కి పిండిని స్ప్రింకిల్ చేస్తున్నాను. తర్వాత ఈ ఫ్లాట్గా చేసిన పిండిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. నేను ఇది ఓవెన్లో చేస్తున్నాను కంప్లీట్గా పిజ్జాని. సో మనం నెక్స్ట్ టైం కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం.
ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఓవెన్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫ్లాట్గా అనుకుంటున్నాను, ఆ ప్లేట్కి సరిపోయేటట్టుగా చేస్తున్నాను. నేను చేసిన పిజ్జా అనేది కాస్త మందంగా ఉంది. సో మీరు కావాలంటే రెండుగా డివైడ్ చేసి చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ని తీసుకొని ఎడ్జ్లకి అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్లని కాస్త లోపలికి అనుకుంటూ చుట్టూ కాస్త మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మధ్యలో వేసే సాస్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. పిజ్జా స్ట్రక్చర్ అనేది ఇలాగే ఉంటుంది. కాస్త లోపలికి అనుకుంటే మనకి చుట్టూ ఫ్లఫీగా ఉంటుంది, మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది. స్టఫింగ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. తర్వాత దానికి ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీలో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకున్నాం. ఒక 10 మినిట్స్ వరకు బేక్ చేసేద్దాం. పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ప్లఫీగా ఉందో. సో దీనిపైన ఫస్ట్ ఇప్పుడు మనం సాస్ని అప్లై చేద్దాం. తర్వాత ఇలా తురిమిన చీజ్ని ఒక లేయర్గా థిన్గా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన వెజిటేబుల్స్తో టాపింగ్ చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, ఆలివ్స్, అలాగే స్వీట్ కార్న్, పనీర్, చికెన్, ఇలా ఏదైనా సరే నచ్చింది టాపింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఏ వెజిటేబుల్స్ పెట్టకుండా కూడా పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే వట్టి చీజ్తో మనం పిజ్జాని కూడా తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ పిజ్జా అంటారు. సో అది కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ టాపింగ్ చేశాక దీనిపైనుంచి మళ్ళీ ఒక థిక్ లేయర్గా మొజరెల్లా చీజ్ని వేసేసుకోండి. పిజ్జా ఎడ్జ్లకి బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసేయండి. డ్రై అవ్వకుండా మనకి చక్కగా బేక్ అవుతుంది. తర్వాత దీన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మన పిజ్జా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనకి బేస్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి 10 మినిట్స్ కంటే ఎక్కువగా పట్టదు. మీ ఓవెన్ కండిషన్ని బట్టి మనకి పిజ్జా టైమింగ్స్ అనేది చేంజ్ అవుతుంది. సో చూడండి, 10 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ డామినోస్ స్టైల్ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పిజ్జా రెడీ అయిపోతుంది. పిల్లలైతే భలేగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఇంట్లో పిజ్జాలు చేయగలిగితే నెంబర్ ఆఫ్ పిజ్జాస్ మనం చేసుకోవచ్చండి. అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ పిజ్జాస్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉంటాయి పిజ్జాలోనే. ఏం వేయకుండా కూడా ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది, ఫ్లాట్గా బాగుంటుంది. వెజ్, నాన్ వెజ్ ఇలా ఎన్ని రకాలు చేసుకోవచ్చు. కాస్త టైం పడుతుంది కానీ ఎంతో హైజీనిక్గా, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్తీ వీడియోస్ ఉన్నాయి. మరిన్ని హెల్తీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.